పవన్ కళ్యాణ్ గారితో మీ ప్రయాణం ఎప్పటి నుంచి సాగుతూ ఉంది? ఎలా సాగుతుంది? దశాబ్ద కాలంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు నేటి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారితో నా ప్రయాణం అనేది జనసేన పార్టీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. మరియు నేను ఉన్నంతకాలం కూడా జనసేన పార్టీతో కొనసాగుతుంది బలంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఒక సామాన్య యువకుడికి, ఒక మధ్యతరగతి సామాన్య యువకుడికి చదువుకుని ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యి మనం ఉద్యమాలు చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, మనం సొసైటీ కోసం పనిచేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఎలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తికి ఏదైనా ఒక మంచి ప్లాట్ఫామ్ ఉందంటే జనసేన పార్టీ ప్లాట్ఫామ్ అండి. సో ఈ ప్లాట్ఫామ్లో మనకి పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో జనసేన పార్టీని స్థాపిస్తున్నానని చెప్పని మార్చి 14, 2014లో అనౌన్స్ చేశారో నాటి నుండి ఒక విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి నేను 2019లో జనసేన పార్టీ నుంచి భీమ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడంతో పాటు 2024 సంవత్సరంలో భీమ్లీ కాన్స్టిట్యున్సీలోనే కానివ్వండి, లేదు రాష్ట్ర ఇతర ప్రాంతాల్లో కూడా మన కూటమి పార్టీ గెలుపు కోసం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము పనిచేయడం మరియు ఈ 6 నెలల 7 నెలల కాలం అంతా కూడా తీసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉందండి. ఒక సామాన్య యువకుడికి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ రావాలంటే అది కేవలం జనసేన పార్టీ మాత్రమే కలిగించగలుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ నా ఈ ప్రయాణం ఎప్పటికీ జనసేన పార్టీతో కొనసాగుతుందని మీకు తెలియజేస్తున్నాను. సార్, అలాంటి అద్భుతమైన జర్నీలో అలాంటి పవన్ కళ్యాణ్ గారితో మీ జర్నీ సాగుతూ ఉండేటప్పుడు మీరు ఈ మధ్య ఆయన మీద కొంత అసంతృప్తి ఫీల్ అయ్యారు అని కొన్ని ఫీలర్స్ అయితే వచ్చాయి, నిజం ఉందా? అంటే ఇప్పుడు మీ తల్లిదండ్రుల మీద, మీ అమ్మగారి మీద కానీ నాన్నగారి మీద కానీ మీరు ఎంతగానో అభిమానించే ఆ దేవుడి పైన కానీ మీరు ఎప్పుడైనా అసంతృప్తి వ్యక్తపరుస్తారా? పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా నాకంటే నాకు సంబంధించి అంతేనండి. నా తల్లిదండ్రులు నాకెంతో, పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు అంతే. సో మనకి ఏదన్నా ఒక మంచి చేయాలన్నా అంటే కొన్నిసార్లు అది చేసే పని నాకు నచ్చకపోవచ్చు. నా తల్లిదండ్రులు నాకు చేసేది నేను ఈ స్కూల్లో చేరతానంటాను, వాళ్ళు చేర్పించకపోవచ్చు, ఇంకా అంతకంటే మెరుగైన స్కూల్లో నేను చేర్పించవచ్చు. సో నాకు నచ్చింది పక్కన పెడితే నాకు ఏది కరెక్టో తల్లిదండ్రులు అది చేస్తారు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతేనండి. సో నాకు నచ్చింది విషయం పక్కన పెడితే నాకు ఏది కరెక్టో, నా ద్వారా నేను ఏది చేయగలుగుతానో, నా ద్వారా రాష్ట్రానికి ఏదైతే మంచి జరుగుతుందో, తద్వారా పార్టీ ద్వారా నాకు మంచి జరిగేవి ఏవైతే ఉంటాయో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు నా గురించి ఆలోచిస్తారు, అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో అది తాత్కాలికంగా మీకు బాధ కలిగించవచ్చు, ఎందుకంటే మీరు అడిగింది మేబీ సీటు విషయం అయ్యి ఉంటుంది. 2024లో సీటు రాలేదని అసంతృప్తికి లోనయ్యారని చెప్పి చాలా కథనాలు కూడా వచ్చాయి. అంటే మీరు ఆల్మోస్ట్ పార్టీ వీడుతున్నారన్నట్టు కూడా కొన్ని కథనాలు అయితే వచ్చాయి. అంటే అది వేరే వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసి అంటే అసలు సీట్లు డిక్లేర్ చేయడం కంటే ముందే ఎప్పుడైతే కొంతమంది జనసేన పార్టీని వీడుతున్నారో ఆ సమయంలో మొదటి వీడియో రిలీజ్ చేసిందే నేనండి. ఎందుకంటే మాకు అర్హత లేని సమయంలో 2019లో పిలిచి మరీ సీట్ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ రోజు నాకు అర్హత లేదండి, నేను చేయలేనని చెప్పచ్చు కదా. చాలామంది సీట్లు తీసేసుకుని మొదటిసారి పోటీ చేశారుగా. మరి అలాంటిది మీకు అర్హత సాధించారని తెలిసినాక కూడా సీట్ ఇవ్వలేని పరిస్థితులు వచ్చినాయి అంటే అది పార్టీ కోసం మీరు అర్థం చేసుకోవాలని చెప్పిన ఒక వీడియో రిలీజ్ చేసిన మొదటి వ్యక్తిని నేను. కాబట్టి సీట్ల విషయం పక్కన పెడితే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సీట్ని ఆశిస్తారు. మీరు 5 ఏళ్ల పాటు కష్టపడినప్పుడు కేవలం అది మీ ఒక్కరితో తీరిపోయేది కాదండి. ఎందుకంటే ఈ 5 ఏళ్ల ప్రయాణంలో 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా నాకు వచ్చిన, అంటే నాకు సహాయపడిన జన సైనికులు కానివ్వండి, వేరే మహిళలు కానివ్వండి, క్యాడర్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా మనకు కనుక భీమిలీ సీట్ జనసేన పార్టీకి వచ్చి ఉంటే మనం ఇంకా బాగా పనిచేయగలుగుతాం, లేదు మనం ఏదైనా సాధించగలుగుతాం అనే కృషితో వాళ్ళు ఒక మంచి ఆశయంతో ఉంటారు. అది ఎప్పుడైతే సీట్ రాలేదన్నప్పుడు అది కేవలం నా ఒక్కరితో పరిమితం అయ్యేది కాదు, అంతమంది ఎమోషన్స్ కూడా మనం కంట్రోల్ చేయగలగాలి. సో ఆ సందర్భంలో కొంత అసంతృప్తి, మనకి సీట్ వచ్చి ఉంటే బాగుండేది అనుకునే వాళ్ళేమో తప్ప అంతకు మించి పార్టీని వీడుదామని కానీ, లేదు పార్టీకి పని చేయకూడదు అనుకునే మనశక్తి అంటే అలాంటి ఆలోచనలు నాకైతే లేదు. నా ద్వారా నాతో పాటు ఉండే కార్యకర్తలకు కానీ జన సైనికులు కానీ ఎవరికీ లేదండి. అలా గనక ఉంటే వాళ్ళని కౌన్సిల్ చేసి జనసేన పార్టీతోనే మన ప్రయాణం అని చెప్పే మొదటి వ్యక్తులు నేను ఒకనే. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఆదర్శం. మరియు నాగబాబు గారు మనకి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు కూడా వారికి అనకాపల్లి సీటు అనుకుని, ఎంపీ సీట్ అనుకుని కూడా పార్టీ అవసరాల రీత్యా, అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర మంచి కోసం మరి ఆయనకు ఎంపీ సీట్ వదులుకున్నారు. మీరు ఇప్పుడు చెప్పగలరా అసంతృప్తితో ఉన్నారు నాగబాబు గారు అని చెప్పని? ఒక తమ్ముడి మీద ఏ విధంగా అయితే నాగబాబు గారికి ఎప్పుడు అసంతృప్తి ఉండదో, ఒక దేవుడి కింద భావించి, ఒక గురువు కింద భావించి నాకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అసంతృప్తి ఉండదండి. అంటే కాదండి, మీకు ఉండదు సరే, కానీ ఈ ఫీలర్స్, ఈ కథనాలు ఇవన్నీ ఎలా వచ్చాయంటారు? అంటే రాజకీయ ఆ క్రీనేడ్లో భాగంగా ఇలాంటివి ఏమైనా వచ్చి ఉంటాయా? తప్పకుండా వస్తాయండి. ఎందుకంటే మీకు ఇప్పుడు మనకి జనసేనలో పనిచేసిన వ్యక్తి సందీప్ పంచకర్ల, అరెస్ట్ అయిన వ్యక్తి సందీప్ పంచకర్ల, తన్నులు తిన్న వ్యక్తి సందీప్ పంచకర్ల, పోరాడిన వ్యక్తి సందీప్ పంచకర్ల, ఇలాంటి వ్యక్తికి సీట్ ఇవ్వలేదు, ఇంకా కార్యకర్త
అతను ఏమవుతారని చెప్పి రకరకాల పుకార్లు తెప్పించి క్యాడర్లో అయోమయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నాలు జరిగినాయి. కానీ చేస్తుంటారు ఇదంతా. మీకు ఇంకా ప్రతిపక్షం అంతే కదండి. ఇప్పుడు మాకు అనుకూలంగా ఉండేవాళ్ళే చేయరు కదా, ఓకే. వ్యతిరేకంగా ఉండేవాళ్ళే చేస్తారు. వైసీపీ వాళ్ళ? మా ద్వారా ఓట్లు చీలితే ఎవరికి లాభపడతారో వాళ్ళు చేసుంటారు. ఓకే. అది ఎవరన్నా కానివ్వండి, మా ద్వారా మమ్మల్ని ఇబ్బంది పడటం ద్వారా ఎవరైతే లాభం కలుగుతుంది అనుకుంటారో వాళ్ళు చేసుంటారు. సో వాళ్ళు చేసిన వాటికి తాత్కాలికంగా నా గురించి తెలియని వాళ్ళు అనుకోవచ్చు తప్ప, నా గురించి తెలిసిన వాళ్ళు కానివ్వండి, లేదు పార్టీ పెద్దలు కానివ్వండి, లేదు ముందు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎప్పుడు అలాంటి ఆలోచనలు నా గురించి ఉండవు. మీకు ఇంకా చెప్పాలంటే కనుక సీట్ రాని సందర్భాల్లో నాగబాబు గారు ఎవరైతే సీట్లు రాలేదని సీట్లు ఇవ్వలేకపోతున్నారో వాళ్ళని పిలిపించి పార్టీ ఆఫీస్లో వాళ్ళని కొంత కౌన్సిలింగ్, అంటే మేము ఈ కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం, కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీతో పాటు పార్టీ అండగా నిలబడుతుందని చెప్పడానికి ఒక మీటింగ్ కమిటీని ఫామ్ చేసిన ఒక కమిటీలో సభ్యుని నేను పిలిచి చెప్పాను అనేక మందికి సీట్ రాని వాళ్ళకి. నేను ఒక సభ్యుడిని. నేను జనసేన పార్టీ కోశాధికారి రత్నం గారు, అదేవిధంగా అజయ్ గారు, నాగబాబు గారు, పెద్దల నాగబాబు గారు, నాగబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా కూర్చునే వాళ్ళమండి. ఎవరికైతే సీట్ రాలేదు, ఆ సందర్భంలో సీటు వస్తుంది అని చెప్పిన రాని కొంత అసంతృప్తితో ఉన్నారో వాళ్ళని పిలిపించి పార్టీ ఏ కారణాల వల్ల సీట్ ఇవ్వలేకపోతుంది, మనం పార్టీ సీట్ ఇవ్వకపోయినా ఏ విధంగా పనిచేయాలని చెప్పే ప్రక్రియలో భాగంగా నేను కూడా నన్ను నాగబాబు గారు పక్కన కూర్చోబెట్టుకోవడం, వాళ్ళకి నేను సర్ది చెప్పడం. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి మొదటి రోజు నుంచి డే 1 2014 నుంచి నేటి వరకు కూడా అనేక పోరాటాలు చేసిన వ్యక్తిని కాబట్టి నేనే అర్థం చేసుకున్నప్పుడు మీకు అర్థం చేసుకోవడానికి అంత ఇబ్బంది కలుగుతుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి నేను చేసిన పోరాటాలు, ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యాను, ఇన్నిసార్లు సెంట్రల్ జైల్లో ఉండొచ్చాను, అంతకు మించిన పోరాటాలు మీరు చేయనప్పుడు అంతకు మించి మనం పార్టీ మీద అడిగే హక్కు మనకు ఉండదు. తప్పకుండా పార్టీ నిర్ణయాన్ని మనం కట్టుబడాలని చెప్పి అనేక మందికి చెప్పడం జరిగింది, వాళ్ళని బుజ్జగించడం జరిగింది, వాళ్ళకి అర్థమయ్యేటి చెప్పి వాళ్ళకు కూడా కూటమి కోసం పనిచేసే విధంగా చేయడం జరిగింది. సో 10 మందికి చెప్పేవాడిగా నేను ఉంటాను తప్ప ఎప్పుడూ కూడా 10 మందితో చెప్పించుకునే విధంగా నేనైతే జనసేన పార్టీలో నేను ఎప్పుడు ఉన్నానండి.